ఆర్చుకుందాం. ముందుగా ద మహాపత్రిక బూతులు తిడితే పదవులు రావు, అధ్యక్ష పదవి వస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఎంపీ ఈటెల రాజేందర్ మర్యాదస్తుడు అనుకున్నాం, కానీ మీరు నీచ భాష ఆపకపోతే అంతకు మించి మాట్లాడతాం. ఎంపీ ఈటెల రాజేందర్కు ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు ఓ రకంగా కౌంటర్ ఇస్తుండు. ఇక ఇటు మళ్తే జగన్న కూడా అదే రాగం ఎత్తుకుండి ఇవ్వాలి. బట్టలు విప్పి నడి రోడ్డులో గుంజీలు తీస్తా, ఈటెల లిమిట్స్ దాటి మాట్లాడొద్దు, పదవి రాలేదని ఫ్రస్ట్రేషన్లో సైకోలా చేయకు, ముఖ్యమంత్రిని తిడితే ఏదో ఒక పదవి వస్తుందా? మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మరి కాదా? ఆయన ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా పోతే మనకు మరి జర్రంతా కలిసి వస్తుంది, వ్యవహారము ఎవరిని వేసుకోవాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని అరుచుకోవాలి, ఎవరెంట పడాలి, ఎంకటి ఆటోవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఎవరి మీద మనం పడాలి, ఎవరి మీద మనం రాద్ధాంతం చేయాలి, ఎవరి మీద పడితే మనకు మరి అధిష్టానం దాకా మన పేరు పోతుంది. ఇప్పటికే 2 ఏళ్ళ పొద్దు సంది ఏది లేదు ఎక్కర్లేదు, అంతా గాయ గతర అవుతుండే బీజేపీలో ఏది అధ్యక్ష పదవి కోసం. ఇక మరి షెడ్డో పాటో అటో ఇటో అన్నదుర్గం అన్నదుర్గం అది ఇది గోల్మాల్ చేస్తే ఏదో ఒక రాయకు వస్తేనే కదా మరి పేరు వచ్చేది. ఇక అందుకనే ఈటెల రాజేందర్ అన్న ఇక పదవి కోసము ఇక జర నోరు వారేసుకుంటుండట. ఇక దానికి మరి కోళ్యాగలు శరానికి వచ్చినాయి. ఇటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు ఇక మరి నిన్నయాల సినిమాల బిజీ ఉన్న మన జగ్గన ఇక ఇంట్లో పొన్నం మళ్ళా శరానికి వచ్చిండు. బీజేపీ అగ్రవర్ణాల ఫ్యూడలిస్టు పార్టీ, కులగణనపై అనుమానాలు నివృత్తి చేస్తాం, ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్, తెలంగాణ ప్రభుత్వ కృషికి గండి కొట్టొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఈ రకంగా మొత్తానికైతే ఇక ఈటెల రాజేందర్ ఏదో పుసా ఏడికి పడితే ఆడికే మా కాంగ్రెస్ వాళ్ళను మా ముఖ్యమంత్రిని బార్ ఆర్చుకుంటున్నాడు, నీ సంగతి ఏంది, నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది అన్నట్టుగా ఇక ఇటు అటు మొత్తం రామబాణాలు తీరుస్తున్నాయి. చూడాలి మరి ఈ పంచాయతీకి మళ్ళీ ఆయన ఏ రకమైన కౌంటర్ ఇస్తాడు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. వచ్చింది తెరపైకి మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గానికి లైన్ క్లియర్, ఈ వారంలోనే తొలి విడత పదవుల బొనాంజా, మే 20లోగా పిసిసి కార్యవర్గ ప్రకటన, నేడు ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెరపైకి మంత్రివర్గ విస్తరణ. నాకు బుగ్గకారు మీద జీవి గుంజుతుందో, నాకు తెల్లందాక నిద్ర పడతలేదు, ఎంత కన్ను మూసినా కానీ ఆలాపన మొత్తం అదే వస్తుందో, నా ఆపోచన మొత్తం బుగ్గకారు మీదే ఉందో అని ఈ రకంగా ఇక మరి ఎంతమంది ఎన్ని తీర్ల కోళ్ళాగలు నీ దండం పెడితే ఇక ఈ బుగ్గకారు కోసము ఇక కొండంత ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరి సామాజిక వర్గాలే అడ్డం వస్తుంది. ఇక మరి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, మరి మాకు ఇస్తారా ఇయ్యరా అని ఇప్పుడు ఆ కోయాగా బిర్రగా పట్టుబట్టి కూర్చుంది. ఏది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ఎంతవరకైనా పూరస్తాయని. ఇక రాజగోపయ్యనేమో నేను ఇంతగానం భువనగిరి ఎంపీ సీటును గెలిపిస్తే, నువ్వు నేరుగా నా ఇంట్లో చేయగడిగి నాకు మంత్రి పదవి ఇస్తాంటివి, ఇప్పుడు ఏమైంది, నాకు ఇవ్వవలసిందే. ఒరే ఇక అంతా ఈ అగ్రవర్ణాల్లో ఈ పదవులు ఎత్తుకపోతే మరి మేమెక్కడ పోవాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మేమెక్కడ పోవాలి, బీసీలు ఎక్కడ పోవాలి అని ఇప్పుడు అక్కడ ఆ కోళ్ళగలకు కూడా లోపటాలు అట్లాడబడ్డది. ఇప్పుడు రాజగోపాలనేమో పట్టు పగ్గాల మీద ఉన్నాడు, మొత్తానికి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రము ఎంతవరకైనా పూరస్తాయి అనేది ఇప్పటికే ఆయన అక్కడక్కడ బాంబులు వేరుస్తూ ఉన్నాడు. చిన్నగా జర్ర మలకలు వేచి మాట్లాడుతుండు. ఇక మరి రేపు పుసుక్కులు ఏమన్నా ఇదైతే ఎట్రో దేవుడా శంకర భగవంత ఈయన ఆస్తట్టు లేడు, ఇవ్వకపోతే ఇంకేమవుతుందో కథ అనేది జర్ర కొద్దిగా అంత వీళ్ళకి భయం పడ్డది కాంగ్రెస్ వాళ్ళు. సరే, పిసిసి కార్యవర్గానికి లైన్ క్లియర్, ఈ వారంలోనే తొలి విడత పదవుల బొనాంజా,
మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ కసరత్తు జరుగుతుంది. పలు జిల్లాలకు మంత్రులు లేకుండా ఏడాదిన్నర కావడం, ఈ పదవులపై ఆశ పెట్టుకున్న నేతలపై తీవ్ర ఒత్తిడి ఉండడంతో ఏదో ఒకటి తేల్చేయమని హైకమాండ్ తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ఇక ఢిల్లీకి పోయింది ముచ్చట. ఇప్పుడు 6 మంత్రి పదవులు అట్నే పండుకునే కదా పదవులు ఎవరు. అందుకనే ఇప్పుడు వాటి మీద మీరు ఫోకస్ పెట్టుర్రి, అలిగిన కోళ్ళాగలకు చిన్న కాడెత్తి ఒక బాధ్యత ఒప్పచెప్పుర్రి అని ఇక అధిష్టానము మరి ఆర్డర్ వేసిందట. ఇక కథ నడుస్తుందట. మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి కూడా 8 మాసాలు కావస్తుండడంతో క్యాడర్లో ఉత్సాహం నిండాలంటే పూర్తి స్థాయి కార్యవర్గం కమిటీలు రావాలని ఆయన హైకమాండ్ను కోరుతున్నారు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైనట్టు తెలుస్తుంది. సోమవారం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్తుండగా ఇప్పటికే కోర్ కమిటీకి సంబంధించిన అందరి అభిప్రాయాలతో తయారైన జాబితాకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఈ పిసిసి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో నియామకం లేక కొంత ఇళ్ళ కూడా అంత గాయగత్తరవుతుంది. అందుకనే ఇళ్ళ కూడా మరి పదవుల కట్టుదిట్టం చేసి దీనికి కూడా న్యాయం చేయాలి పిసిసి కార్యవర్గానికి అనేది అదొకటి పెట్టిర్రు. ఇంకా అటు మంత్రివర్గ విస్తరణ అనేది అదొకటి పెట్టిర్రు. అది మొత్తం కలిపి ఇక దగ్గరికి వచ్చి కూర్చుందట, మూతి ముంగడికి వచ్చి కూర్చుంది. మొత్తానికి ఇవి రూపం దాల్చబోతున్నాయి. ఈ పదవులు ఇవ్వబోతున్నారు. మొత్తానికి చూద్దాం. పీఓకేను అప్పగించాల్సిందే. దానిని అప్పగించడం మినహా పాక్కు మార్గం లేదు. ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదు. కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ. ఆర్మీకి ఫుల్ పవర్స్. ఈసారి కవ్విస్తే దబిడి. అటు నుంచి తుపాకీ గుళ్ళు వస్తే భారత్ నుంచి మిస్సైల్స్ ప్రయోగించండి. త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని కీలక ఆదేశాలు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై మధ్యవర్తులు అవసరం లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా పాకిస్తాన్కు మరో మార్గం లేదని ఆయన అన్నారు. కాశ్మీర్ అంశం పరిష్కరించుకునేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా చెప్పిన వేళ ప్రధాని వ్యాఖ్యలు ఒక్కసారిగా హీటెక్కించాయి. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకటేనని కుండ బద్దలు కొట్టారు. కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాక్ మాట్లాడితే మేము మాట్లాడతామని ప్రధాని మోదీ చెప్పారు. ఇక త్రివిధ దళాల అధిపతులకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా మూసిపోలేదని అన్నారు. పాక్ దాడులకు దిగితే భారత్ సైతం ఎదురుదాడి చేస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. గట్టిగా బదులివ్వండి. త్రివిధ దళాల అధిపతులకు సందేశం. పాక్ కాల్పులకు దిగితే గట్టిగా బదులివ్వండి అంటూ త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని మోదీ సూచించారు. మొత్తానికి ఈ బజవాజ్ గాళ్ళు ఇక అందుతనేమో జుట్టు అందపోతేనే కాళ్ళు అన్నట్టు గడ తయారయ్యారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక మేము సొక్కం పూసలము, మేము శుద్ధ పూసలము, మేము టెర్రరిజాన్ని పెంచి పోషిస్తలేము, ఉగ్రవాదులు అంటే మాకు అసలు అసహ్యము, కోపము, మాకు వాళ్ళు అంటేనే గిట్టదు, ఉగ్రవాదులతో మాకు సంబంధమే లేదు అని కథలపడ్డారు. ఇక నిన్నయాల ఆ ఉగ్రవాదులు చచ్చిపోతే వాళ్లకు అధికారికంగా వాళ్ళ అంత్యక్రియలు చేసిర్రు. అలా కాడికి పోయిర్రు, పూలమాల లేచిర్రు, అదేందో చదివిర్రు, అంతా చేసిర్రు. ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలకైతే పాకిస్తాను చిన్నసన్నది ఏం కాదు, ఇది బట్టగాచి మీదేసే రకమే. ఇదేదో మీదంగా పొలు మాట్లాడుతుంది, కానీ లోపల మొత్తం దీని కథ ఇంకో తిరిగి ఉంది. దీని కడుపులో మొత్తం కషాయం ఉంది. పాకిస్తాన్ కడుపులో ఎప్పుడు విషయం ఏడంగా జిమ్మాలి, ఎట్లా జిమ్మాలనే ఆలోచన మీదనే ఉన్నది. ఉగ్రవాదులను మాత్రము ఖచ్చితంగా ప్రపంచ దేశాలలో ఉగ్రవాదులను పెంచి పోషించే దేశం ఏదయ్యా అంటే పాకిస్తాను అనేది యావత్ ప్రపంచ దేశాలకు ఈ సమాచారం అందింది. పొక్కింది, మొత్తం రాజ్యం వెలుపున పొక్కిపోయింది. అయితే మళ్ళా ఈ పాకిస్తాను బజవాజ్ గారు కొంతమంది ఉగ్రవాదుగాళ్ళు
ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్లో నిన్న నడి రోడ్డు మీద మళ్ళీ వాళ్ళే నినాదాలు చేసుకుంటా మళ్ళీ మన భారత్ మీద లేనిపోయినవన్నీ మళ్ళీ ఇంకేందో ఇక సుఖం పూస పలుకుతుర్రాట. ఇప్పుడు భారత్ డౌన్ అనుకుంటా కూడా మళ్ళీ ఇంకేదో నడి రోడ్డు మీద ఉగ్రవాదులు మళ్ళా కథ నడిపిస్తుర్రాట. అంటే ఇప్పుడు దీంతో ఇంకా బట్టబయలైంది. పాకిస్తాన్ దేశంలో పాకిస్తానే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. మంది మీదకి ఉసుగొల్పి మంది పానాలు తీసేందుకు మంది పానాలు బలిగొంటందుకు ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఎందుకు లజ్జ సిగ్గిలేదు అనేది కూడా ఇప్పుడు కొన్ని దేశాలు ఆలోచన చేస్తున్నాయి. మొత్తానికైతే మోదీ కూడా ఈ యుద్ధం ఇంకేం చల్లారలేదు ఆ మాంతం అట్లా ఉన్నది. ఇంకా చూద్దాం. ఇక ఆయన ట్రంప్ వచ్చి ఇక ఇదో మసిముసి దగ్గరమి ఏదో చేయబోతుంది కానీ మనకు కావాల్సింది పీఓకేను అప్పగించాల్సిందే. దీన్ని ఇవ్వకపోతే వాళ్ళ కథ ఏందో వాళ్ళ అంతేందో చూద్దాం అన్నట్టుగా మోదీ ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి ఈ త్రివిధ దళాలకు పూర్తి అధికారం పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. మీ ఇష్టపురం అన్నట్టు వాళ్ళకు ఎలాంటి హద్దులు లిమిట్స్ పెట్టకుండా ఇక చూసుకోరి మీ దమ్మేందో చూసుకోరు అన్నట్టుగా వాళ్ళకు పూర్తి మరి స్వేచ్ఛనిచ్చిండు. ఇక వాళ్ళు కూడా మోదీ ఇచ్చిన పవర్స్ తోటి ఇక రానున్న రోజుల్లో పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా మళ్ళా తీట పంచి అది గిచ్చి పెట్టుకుంటే మనం ఊకునే ముచ్చటే లేదు, వాళ్ళ అంతు చూడాల్సిందే, ఎంతవరకైనా పురస్తే అని ఇక ఈ రకంగా మోదీ ఈ త్రివిధ దళాలను ఇక మరి కొంతమంది ఆ కేంద్ర మంత్రులను అధికారులను వాళ్ళను వీళ్ళని పిలిచి మీటింగ్ పెట్టిండు. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ. రేపే పాలిటెక్నిక్ ఎగ్జామ్. రాష్ట్ర వ్యాప్తంగా 276 పరీక్షా కేంద్రాలు పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ. ఇక మరి వచ్చిపోయే ప్రయాణికులకు బాటసారులకు పని మీద పోయేటోళ్లకు బండ మీద పోయేటోళ్లకు జర్రమా నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటుందయ్యా అంటే ఇక ఇప్పటికీ రోజు మనం దినం చూస్తూనే ఉన్నాం. ఒక్క నిమిషం లేట్ అయినా పాపము ఇక మరి ఏళ్ళ పడంతరము కంటి మీద కునుకు లేకుండా దీపం పెట్టుకొని చదివిన మరి ఎన్నో చీకటి బతుకులు ఉన్నాయి. మరి వాళ్ళ బతుకుల్లో మరి పరీక్షలు రాసి వెలుగులు నింపుకుందామంటే ఒక్క నిమిషం లేట్ అయినా పాపం వాళ్ళని వెనకకు తోలుతురు. అయిపోయింది టైం అయిపోయింది అని గేట్ వేసుకుంటారు, తాళం వేసుకుంటారు. ఇక అయ్యో అమ్మ అని అంగడారిస్తే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎల్లమ్మలు ఇరిగలేళ్ళు అని ఎలగొట్టే మరి ఆ రోజు చూసినాం. పాపం అందుకే గసంటోళ్లకు మళ్ళా గిసోని బాధలు రావద్దు అని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి పద్ధతి బట్టి ఏం చెప్తుందయ్యా అంటే పుసుక్కున్న పోరగాళ్ళు ఏమన్నా బస్సు లేట్ అయ్యో లేకపోతే ఇంట్లో పని లేట్ అయ్యో ఏదో ఒక కారణంతో లేట్ అయితే మొత్తానికి జర్ర ఆ పోరగాళ్ళు రోడ్ల మీద కనపడితే జర్ర మీరు ఎక్కించుకపోవాలి, వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలి. అదొక పుణ్యకార్యము. మనం ఒక పుణ్యం చేస్తేనే మనకు భగవంతుడు మనకు 7 పుణ్యాలు కలిగిస్తాడు అనేది జర్ర మీరు మనసులో పెట్టుకొని ఈ పోరగాళ్ళ మరి బతుకు పని ముంగడి పోవాలంటే ఒక్క నిమిషం లేట్ అయినా ఇక వాళ్ళు ఇక ఆగం జగన్నాథం 4 గోడలకే పరిమితం అవుతారు. కాబట్టి జర్రంత మనసు పెట్టి ఏమన్నా పరీక్షలు రాసే విద్యార్థులు కనపడితే జర్ర బండి ఆపమంటే జర్ర ఆపి ఎక్కించుకపోవాలని కోరుకుంటున్నాం. ఇంకేముంది, భారీ బడ్జెట్తో రోడ్లు, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. మనం పోయినాం ఇలా ఊరికి, ఈ పెదరాశి ఊరికి మనం పోయినాం. 38,000 కోట్లతో 1,719 కిలోమీటర్ల నేషనల్ హైవేలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయ్యా కిషన్ రెడ్డి, మొన్న మీ ఊరికి పోయినాం సారు, ఒకసారి చూద్దామా అది. మొన్న మీ ఊరికి పోతే అది అగరమియా కూడా ఏదో వచ్చింది. ఆడికెళ్ళి మొత్తం అన్ని తొర్రలు బొర్రలే ఉన్నాయి. రోడ్డు ఆడికెళ్ళి తొర్రలు బొర్రలే ఉన్నాయి. బాటపంట పోయేటోళ్ళని అడిగితే పిలా వేరే మీ ఊరే పెద్ద మనిషి కేంద్ర మంత్రి, బీజేపీ లీడరు, బీజేపీ అధ్యక్షుడు,
కిషన్ రెడ్డి ఊరు గిట ఉంటా అదే రోడ్డు ఊళ్ళో పోతుంటే వ్యవహారం గిట్ట ఉంటా అదే అంటే ఏముంది అంత ఉత్తపుర కాడికే వచ్చింది కథ అన్నట్టుగా ఇక మరి ఊరోళ్ళు అయితే గట్ట చెప్పారు భారీ బడ్జెట్తో రోడ్లు సరే ఇక మరి రోడ్లు గుంజుకొస్తుందట గుంజుకరా పెద్ద మనిషి గుంజుకరా మరి చేతిలో తాన్సే ఉన్నప్పుడు తిప్పుకోవాలి చూస్తే బాగానే ఉండగా అది మరి ఇక లేట్ అవుతుంది ఏమో నేడు బుద్ధవనంకు అందగత్తెలు నాగార్జున సాగర్లోని బుద్ధ పార్కు సందర్శన 30 దేశాలకు చెందిన మిస్ యూనివర్స్ పర్యటన బుద్ధ పూర్ణిమ కావడంతో బుద్ధుడికి పుష్పాంజలి అక్కడి విగ్రహాల గురించి వారికి ప్రముఖ బౌద్ధ విశ్లేషకులు వివరణ ఇక అందగత్తెలు ఇక బాగానే గోలు కొడుతుర్రు తెలంగాణ మొత్తం గోలు కొడుతుర్రు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి తెలంగాణ వైభవం ఏంది తెలంగాణ చరిత్ర ఏంది ఎక్కడెక్కడ ఏ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి ఎట్టెట్ట ఉన్నాయి ఏంది ఏం కథ అనేది ఇక అందగత్తెలు లైన్ కట్టి చూస్తుర్రు మొత్తం మీద ఈ తెలంగాణలో అడుగు పెట్టిన అందగత్తెలు తెలంగాణ కళ్ళు కూడా అలవాటు అయ్యిరట తమ ఆశయ కళ్ళు రామ చక్కదనంగా తాగుతుర్రట గౌడన్న నీకు వందనాలు నీ చేతి చలువతో సేదతీరే ఎన్నో జీవితాలు అన్నట్టు ఇవాళ ప్రపంచ సుందరీమణులు అందాల మరియు సొగసరి ముద్దుగుమ్మలు కూడా గౌడన్న కళ్ళకు అలవాటయ్యి సప్పరిస్తున్నాయట అయితే తెలంగాణలో కళ్ళకు అంత ఉంటుంది కథ మరి చూద్దామా ఒకసారి కిషన్ రెడ్డి కథ ఎట్టెట్ట ఉందో ఎడ ఉంది పిల్లాది మన వాళ్ళ ఊరికి పోయింటి తిమ్మాపూర్ రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కి పోయింటి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలము తిమ్మాపూర్ పోయినా ఇక ఏమి నడిచిందయ్యా ఏంది ఏం కథ అంటే ఇక ఆ అగర్మియా గూడెం మీద పోతే ఊరకు ఆ బాటే చక్కలేదు కిషన్ రెడ్డి ఊరు కేంద్ర మంత్రి ఎట్లా ఉండాలి ఏంది ఏం కథ అని ఇక నేను అనుకుంటే ఇక ఆడ గొర్రె కాడోడు గొడ్డు కాడోడు బాయి కాడోడు బాంధపోడు ఇక అక్కడ ఊరు పక్క పోయి ఆడుకుంటున్న పోరగాళ్ళు ఓటగాళ్ళు అందరు కలిసిరు గుమ్మా చక్క ఏది పిల్లది ఇగో గిదే బాగానే చూసిరుగా 4700 మంది చూసిరు 2 రోజులు అలా దా ఇది వచ్చి తెలంగాణకి వెళ్ళి పసలేమో సరిపోనే పడకపోతుర్రట పనుల రూపంలో వచ్చేది మాత్రము రూపాయి పడకపోతుర్రు అందులో సగం కూడా ఇస్తలేరు అనేది ఇప్పుడు కథ నడుస్తుంది ఇక చూడండి చిన్నగా పైన కట్టిండు ఇక మరి గొర్రె కాడలను గొడు కాడలను మరి ఇక బాయి కాడలను బడ కాడలు ఇట్రా కుటుంబం అయితే వాళ్ళు కాపుల్లా ఇది గొర్రకాడ కలిసింది కోళ్ళాగి ఒక్క ఊరైతే వర్షాలు ఉండే ఇప్పుడు నేను నర్సయ్య తాతని ఇప్పుడు నువ్వు నాకు మనమనివి అంతేనా ఇవన్నీ నేను ఎక్కడో ఏ జిల్లానో ఏ కథ నేను ఎక్కడో నువ్వు ఎక్కడో మనకే వర్షాలు కలిసినాయి మీరు ఉన్న ఊరోళ్ళు ఉన్న కథ ఒక్క ఊరోళ్ళు మీకు వర్షలేదా ఏమైనా పడతారేమన్నా ఇక్కడ పడేలా అంటాం అట్లా నువ్వు ఏమైనా పిలుస్తావా కిషన్ రెడ్డిని ఇంకా మనం వస్తే పడితే నమస్తే సార్ అంటారు ఎవరితో ఏం మాట్లాడరు ఇక మాట్లాడుతూనే 1 నిమిషం సేపు మాట్లాడతాడు పోతాం అట్లా చిన్నకున్నప్పుడు నువ్వు చూసావా నేను చూడలే మనకాడ పెద్ద కానీ ప్రాపర్టీ అంటే ఆయన అలా చదువు చెప్పినాడు గూడూరు ఆయన చెప్తాడు ముచ్చట అనుకోరాదు చదువు చెప్పినా అలా దేశ గట్ట నా దేశ గిట్టరా అని చెప్తాడు గొర్రె అప్పుడు మేపకపోయినాం అటనా ఆయన చదువు చెప్తా ఇప్పుడు ఆయన ఏముండు ఈయన పెద్దగా ఎదిగిపోయిరా అంతేనా ఫస్ట్ సంపాదించిందా కిషన్ రెడ్డి సంపాదిస్తూ మనకి ఏం చెప్తారే
రాజకీయ నాయకులు ఎవరు చెప్తారు? అంతేనా? ఉన్నాయని పైసలని ఎవరు చెప్తారు? ఏమన్నా మంచిగా చేసిండు ఆ ఊరుకు? ఇంకా చేస్తాలో చేసాడు. అప్పుడు తొలుత ఆయన రోడ్డు వచ్చారు, ఆయన ఊళ్ళో గేకరు. అంతేనా? ఈ ఊళ్ళో దేకరా? గేకరు. ఎందుకు? ఏం పాడా అందరూ అంతే అన్నదమ్ములే. అక్కడ పోకురా ఇక్కడ అని చెప్తారు. ఎవరిని? ఇప్పుడు నువ్వు ఒక పార్టీకి వెళ్ళావు అనుకో, వాళ్ళ అన్నదమ్ములే చెప్తారు ఇక్కడ నాయన రా ఓటేకు. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఓటే కట్టరా వాళ్ళ అన్నదమ్ములే? అన్నదమ్ములే అంటారు. అక్కడెందుకు పోతారు కదా అంటారు. ఆయన రాగానే దగ్గర ఉంటారు. మళ్ళా మీ దగ్గర తమ్ముడు రాగానే మళ్ళా ఆయన ఏం చేసిండు? అప్పుడు ఏం చేయలే, చదువుకున్నప్పుడు వెళ్ళిపోయింది. ఆయన జరిగింది వ్యవసాయం కిసాన్ ఏం చేయలే. ఏం చేయలేదు, ఉన్నది వ్యవసాయం కానీ చేయలేదు. కోజాగా వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? గంగపురపల్లా. వాళ్ళ అయ్యే పేరు ఏం పేరు? పిరా స్వామిరెడ్డి. స్వామిరెడ్డి. వాళ్ళ అమ్మ అండాలా? ఉందా పేరు? ఉందా నేను? అమ్మ ఈ కోజాగా ఇంత అందరికి చూస్తాడు కానీ కొద్దిగా ఊరు విషయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలని నా. మరి ఎందుకంటే పలుకుబడి మీద ఉంది కాబట్టి, ప్రచారం ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు అభిమానంతో అందరూ కలుస్తారు కానీ మనకు వర్క్ కావాలి ముందు. అది కదా, పనులు కావాలి ముందు. కావాలా ఇల్లు అనేది కింద ఉంటుంది. పేరు నీ పేరు? నా పేరా జంగియా. ఇంటి పేరు ఏం పేరు తాత? సిట్టు జంగియవా నువ్వు? సిట్టు జంగియా. నీ పరుగున్న రోజుకి ఆసినావు, ఇక ఇప్పుడు పారేసి కూర్చుంటున్నావు. మరి ఏం చేయాలి? ఎన్నో తిరగాలి. అంతేనా? ఈ రోడ్లు చూడు ఎట్లున్నాయో. ఏమున్నాయి? ఇంకేం కావాలి మీ ఊరుకు? మా ఊరికి మాకు సహకారం చేయాలి. నేనేనా చేస్తా చెప్పు సమితి. ఇక మరి ఆయన చేస్తాడు నేనే చేస్తా. వచ్చి ఊరికి ఏదైనా సేవ చేసిపోయి అంటారు. 50 ఏళ్ళు చేస్తారా? 50 ఏళ్ళు ఏం కావాలి చెప్పు నీకైతే. మీ ఊరికి మా ఊరు మంచిగా చేయాలి, మా చెక్కలు పడలు చేయాలి. ఇంకేం చేయాలి? ఇంకేముంది ఊరికి? ఇంకేం కావాలి? ఊరికి ఇదే నీళ్ళు మంచిగా రావాలి మాకు. నీళ్ళు వస్తారేవా? గిది జర్ర కోలాగలు ఆ ఊరోళ్ళు జర్ర ముక్తిష్ణ అంటే ఉన్నారు అనుకో రాజూరి. పెద్దగా పెద్దగా ఏం చేయలేదు. కాకపోతే ఒక గుడి కట్టించిండు. అంటే నిజాలే మాట్లాడుకోవాలి మనం. ఒకరి మీద అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ఒక గుడి కట్టించిండట. ఆ గుడికి మాత్రం ఆట వస్తాడట. ఇక ఆడికి పోయి పూజ పురస్కారం చేసి ఆడంగిడంగా ఉండి వెళ్ళిపోతాడట. కానీ పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి ఇక వాళ్ళ ఊరి మీద జర సోయి పెట్టలేదు అనేది మాత్రము ఊరోళ్ళు ఆంబయ్య వెళ్ళబోసుకోరు. కాకపోతే మీరు ఇప్పుడు ఈ మన ఏఎన్ఎన్ న్యూస్ తెలుగులో మీరు సెర్చ్ చేయరి. కిషన్ రెడ్డి సొంత ఊరిలో నర్సయ్య తాత సందడి, ఏఎన్ఎన్ నర్సయ్య తాత సందడి అనేది లింక్ ఉంటుంది. అది మీరు ఓపెన్ చేయరి. జనాలు ఏ రకంగా మాట్లాడిరు, ఎట్లా, ఏంది, ఏం కథ అనేది మీకు వివరంగా అర్థమవుతుంది. చలో ఇంకో టాపిక్లో పోదాం. ఇక దా నమస్తే తెలంగాణ పట్టుకొచ్చిన. ఇంట్లో ఏముందో ఏం కథ ఒక్కసారి ఆలకిద్దాం. దా లక్ష్యాన్ని ఛేదించాం. ఆపరేషన్ సింధూరుపై ఆదివారం ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవీ ఆపరేషన్స్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారదాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం, టెర్రరిస్టులను ఏరిపారేశాం. డీజీఎంఓ పాక్ పీఓకేలో 9 టెర్రర్ క్యాంపులపై దాడి, 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాం, 35-40 మంది పాకిస్తాన్ సైనికులను హతం,
వారి వైమానిక స్థావరాలకు భారీ నష్టం. 5 భారత జవాన్ల వీరమరణం. పలు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం. మన పైలట్లు అందరూ సేఫ్గా తిరిగి వచ్చారు. పాక్ ప్రతిపాదనతోనే కాల్పుల విరమణ. మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు. భారత డీజీఎంఓ రాజీవ్ గాయ్ హెచ్చరిక. బిడా చెవులు విండి చేతులు పెట్టి తొడపాశం పెట్టినాం ఇప్పటికే. ఇక రేపు మీరు ముందు చూడబోయేది ఇక అసలు ఇక మీరు ఆశ వదులుకోరి ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ ఆశ వదులుకోరి అన్నట్టుగా మరి ఈ రకంగా రాజీవ్ గాయి హెచ్చరించిందట. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాన్ని ఛేదించామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ రాజీవ్ గాయ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. త్రివిధ దళాలు సమిష్టిగా జరిపిన ఈ దాడులో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యానికి చెందిన 5 జవాన్లు వీరమరణం పొందినట్టు చెప్పారు. పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. వారందరికీ భారత సైన్యం తరపున నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. పరాక్రమ సింధూరం. దాడి తర్వాత ధ్వంసమైన ఏటీసీ భవనం ఇక చూపించింది చూడు. జాకోబాబాద్ ఎయిర్ బేస్ పాకిస్తాన్. దాడికి ముందు టార్గెట్ ఏరియా. ధ్వంసమైన వైమానిక స్థావరం ఇగోది. దాడి తర్వాత బోలరీ ఎయిర్ బేస్ పాకిస్తాన్. దాడికి ముందు టార్గెట్ ఏరియా. మొత్తానికి భారత వాయుసేన జరిపిన దాడుల్లో ధ్వంసమైన ఎయిర్ బేస్లకు సంబంధించి భారత సంస్థ కవా స్పేస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు. ఏందో ఇలా పంచాయతీ చూద్దాం. 3వ దేశం జోక్యం ఏమిటి? ఇది బీజేపీ ప్రభుత్వం చేతకానితనమే. సిమ్లా ఒప్పందాన్ని కేంద్రం వదిలేసిందా? వెంటనే అఖిలపక్ష భేటీ. పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. మోదీ సర్కారుపై ప్రతిపక్షాల ఒత్తిడి. భారత్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తామంటూ అమెరికా ప్రకటించడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీని నిలదీసినాయి. హఠాత్తుగా పాక్తో యుద్ధానికి స్వస్తి పలికి కాల్పుల విరమణ ప్రకటించడానికి కారణమేమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఇరు దేశాల సమస్యలపై ద్వైపాక్షికంగానే చర్చలు జరపాలంటూ గతంలో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం వదిలేసిందా? 3వ దేశం జోక్యానికి తలుపులు తెరిచిందా అని ప్రశ్నించాయి విపక్షాలు. యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ తాము చేసిన కృషే అంటూ శనివారం అమెరికా ప్రకటించడం ఒక తటస్థ వేదికపై కలుసుకొని భారత్ పాకిస్తాన్ చర్చలు జరుపుతాయంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించడం, కాశ్మీర్ వివాద పరిష్కారానికి తాను భారత్ పాకిస్తాన్తో కలిసి పనిచేస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. ఎందుకు మరి మోడీకి చేతన అయితే లేదా? ఎవరి మాటలో పట్టుకునేది ఎందుకు? తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు మన దేశం దాడి చేసి మన దేశ పౌరులను చంపితే మనం దానికి ప్రతీకారంగా అక్కడ ఉగ్రవాదులనే మట్టు పెట్టాము. అయినా ఇవాళ మరి మన మీద దాడి జరిగింది కాబట్టి మనం ఇంకా ఏ రకంగా ముందడుగు వేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఇంకేం చేయాలి, మరి ఈ పీఓకే సంగతి ఏంది అనేది మనం తెడతెలం చేసుకోవాలి. కానీ ఈ ట్రంప్ గానికి ఎందుకు? ఈ ట్రంప్ ఇంట్లో జోక్యం చేసుకునేది ఎందుకు? తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు మధ్యలో అమెరికా ఎక్కడిది అనేది ఇప్పుడు విపక్షాల కాళ్ళు బగ్గున మంతున్నాయి. నీ చేత కాదా? నీ చేత కాకపోతేనే ఇప్పుడు ఆయన వచ్చి నేను పెద్ద మొగోని, నేను
భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినా అనే కాడికి అవకాశం ఇచ్చే విధంగా నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? నిద్రమబ్బు చేసాము, నువ్వెందుకు చేస్తున్నావు? ఎందుకు ఇప్పుడు హుషారు ఉంటలేవు? ఏం జరుగుతుంది కథ? ట్రంప్ ఎవరు? ట్రంప్ మన యుద్ధము మన కథ. వాళ్ళు కావాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు, మన మీదకి దాడికి ఉసుగొల్పిర్రు. ఇలా 26 మందిని పాపం వీర జవాన్ల కాంచెల్లి వారు పొట్టలు పెట్టుకుర్రు. మరి ఎందుకు నువ్వు మనదిన పాములే ఉంటున్నావు అనేది ఇప్పుడు విపక్షాలు మోదీకి సురుకులు పెడుతున్నారు. వాడెవడాడు? ట్రంప్ ఎవడాడు? ఎక్కడి ట్రంప్, ఎక్కడి కథ? వాడు చెప్తే మనం వింటామా అనేది ఇప్పుడు మరి విపక్షాలు దీని మీద బగ్గున మండిపడుతున్నాయి. మరి ఎట్లా, ఏంది, ఏం కథ అనేది ఇంకా ఏం చెప్తాడు మోడీ అనేది చూద్దాం. వెంటనే పార్లమెంటును సమావేశపరచాలి. పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సింధూర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నాట. సమావేశం పెట్టు, మాట్లాడదాం, చర్చ చేద్దాం అన్నట్టుగా. కాల్పుల విరమణపై వాషింగ్టన్ తొలి ప్రకటన చేయడం, తర్వాతే భారత్ పాకిస్తాన్లు స్పందించడం తదితర విషయాలు కూలంకషంగా చర్చించాలన్నారు. కాగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసిరట. భారత్ పాక్ మధ్య చర్చలకు తటస్థ వేదిక అంశాన్ని యుఎస్ విదేశాంగ కార్యదర్శి ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తూ ఆయన చేసిన ప్రకటన పలు ప్రశ్నలు, అనుమానాలను రేకెత్తిస్తుందని పేర్కొంది. అంటే మన సిమ్లా ఒప్పందాన్ని విడిచిపెట్టేసినట్టేనా? ఈ రెండు దేశాల వివాదంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి తలుపులు బార్లా తెరిచినట్టేనా అని జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఉన్న ఎలాంటి సమస్యలనైనా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని, అందులో మూడో దేశం ప్రమేయం ఏంది, ఈ అమెరికన్ సంగతి ఏంది, ఈ ట్రంప్ సంగతి ఏంది, మూడో దేశం ప్రమేయం, జోక్యం ఎంతమాత్రం ఉండరాదన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ పాక్ మధ్య దౌత్య మార్గాలు తిరిగి తెరుస్తున్నారా? ఇస్లామాబాద్ నుంచి భారత్ ఏ విధమైన నిబద్ధతలను పొందింది, వేటిని కోరింది అని ఈ రకంగా ఇక విపక్షాలు ఒదిక్కుంగా ఇక మరి ఆడంగిడంగా తనలాడుకుంటే గిట్ట చెప్తున్నారట. ఇక మరి జైరాం రమేష్ అయితే మరి కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ రకంగా ఎందుకు నువ్వు మరి సడిసప్పు కాకుండా ఉంటున్నావు, మూడవ దేశానికి పట్టిపరువు ఎందుకు, ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నావు, పెడదాం, చర్చ పెడదాం, ఏమిటికి ఈ సిమ్లా ఒప్పందం కథ ఏంది, దాన్ని విడిచిపెట్టినట్టేనా, ముంగకు నడిపిస్తావా, ఎట్లా ఏంది ఏం కథ అనేది చూద్దాం. అయితే దేశానికే అవమానం, మోదీ చర్య దేశానికే పెద్ద అవమానం అని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా శరానికి వచ్చిండ్రులా. ఈ కోళ్ళగా ఏమంటుందంటే, మీకే గనక ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, దానికి ప్రధాని మోదీ ఖచ్చితంగా హాజరు కావాలని డిమాండ్ చేసింది. ట్రంప్ జోక్యం కారణంగా యుద్ధాన్ని ఆపేసినట్టు ప్రభుత్వం చెబుతున్నదని, అలాంటప్పుడు ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు. అమ్మా వెళ్తున్నాయి, ఇక కెరిగిస్తామంటే పెంకాసులు వెళ్తాయి అన్నట్టు చిన్నగా కెరిగిస్తుంటే వెళ్తున్నాయి. ఇజ్రాయిల్ గాజా యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు. ఎప్పటి నుంచో జరుగుతుందంట ఆ యుద్ధం. ట్రంప్ జోక్యం మన దేశ సార్వభౌమత్వంపై దాడేనని, ఇది మన ప్రభుత్వ బలహీనతను చూపుతున్నదని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య వివాదంలో మూడో దేశం జోక్యం సహించరాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కేజా అన్నారు. ప్రాంతీయ వివాదంలో బాహ్య శక్తుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించకూడదని ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్ పేర్కొన్నారు. మొత్తానికి కొన్ని కోల్యాగలు శరానికి వస్తున్నాయి. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఇజ్రాయెల్కు గాజాకు బీభత్సమైన యుద్ధం జరుగుతుంటే మరి అందులో ఎందుకు తలదూర్చలేదు ఈ అమెరికా, ఈ ట్రంపు?
నిర్ణయాలే ఎసరు పెట్టినావో లేదో, అయ్యో మాడిపోతుంది కట్టెలు గుంజూరి అన్నట్టుగా మరి పొయ్యిలకెళ్ళి నిప్పులు తోసేసినట్టుగా తీసేసినట్టుగా మరి మీరు ఇట్లెందుకు చేస్తున్నారు? ఆయన మాటలు పట్టుకొని మీరు సప్పుడు గంట ఉండేది ఎక్కడిది? అసలు ఏం నడుస్తుంది? ఎందుకు ఆపిన యుద్ధము అనేది ఇప్పుడు విపక్షాలు ఇక చిన్నగా సూదులు పొడిచినట్టు పొడుస్తున్నాయి. ఇలా చూడాలి మరి దీని మీద ఏం జరుగుతుంది, ఏం చెప్తాడు మోదీ, ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇక బుట్ట చదువుకొని వస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్కు చేరుకుంటున్న తెలంగాణ వాసులు. రెక్కలాడినా డొక్క నిండదు, ఊరు నిడవంది ఊపిరాడదు, మేఘాల వలసలాగా దేవుడో మా బాధల బతుకులు మారవాయెనో, మా పేదల మెతుకులు ఏడవాయెనో. ఇక మరి పొట్ట చేత పట్టుకొని ఇక మరి ఏడ బతుకుదేరు అనిపిస్తే, ఏడ ఇంత అండ ఆదరు దొరికితే ఇక మరి గట్ల పోయి ఇక 10-11 సంపాదించుకొని పొట్ట ఎలా తీసుకుంటున్నా కొంతమంది సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్కు చేరుకుంటున్న తెలంగాణ వాసులు. తెలంగాణ భవన్కు సరిహద్దు ప్రజలు, ఉద్రిక్త వాతావరణం నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిన ప్రజలు, భోజన వైద్య రవాణా ఏర్పాట్లు చేసిన భవన్ అధికారులు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థులు, పౌరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. విద్యార్థులు, పౌరులు కూడా ఇప్పటి వరకు 180 మంది తెలంగాణ వాసులు భవన్కు చేరుకున్నారు. వీరికి భోజన వసతి, రవాణా ఏర్పాటు చేస్తున్నట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ తెలిపారు. ఇప్పటికే 26 మందిని రవాణా సౌకర్యాలు కల్పించి స్వగ్రామాలకు పంపించినట్టు గౌరవ్ ఉప్పల్ చెప్పారు. తెలంగాణ భవన్కు చేరుకున్న ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఎందుకంటే అక్కడ గందరగోళం నడుస్తుంది కాబట్టి అక్కడ దరిదాపుల్లో మీరు ఉండొద్దు, ఇక మరి ఎంతసేపు మన జాగ్రత్త మనం ఉండాలి అన్నట్టుగా అక్కడికి వెళ్ళి తరలించి తెలంగాణ భవన్ చేరుకుంటున్నారట. ఇక వాళ్ళకు భూవ వైద్యం గీద్యం అంతా మంచి చెడ్డ అని చూసుకుంటున్నారట. ఇంకో కోయిలాగా వచ్చింది, కోయిలాగా ఏం చెప్తూ చూద్దాం. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి, భారత్ పాక్తో కలిసి పనిచేస్తాం, ఉద్రిక్తతలు కొనసాగితే లక్షల మంది ప్రాణాలు పోయేవి, చారిత్రక విరోచిత నిర్ణయంలో అమెరికా భాగమైంది ట్రంప్. మరి ఎలా కాదు అంటారుగా, ఇజ్రాయెల్ గాజా యుద్ధం కూడా ఆపపోయినవే. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్ పాకిస్తాన్ దేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కాల్పుల విరమణకు సయోధ్య కుదిర్చామని శనివారం ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 1000 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందేమో చూసేందుకు మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను. గొప్ప పని చేసినందుకు భారత్ పాక్ నాయకత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండాలి అని ట్రంప్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారని ఇరు దేశాల నేతలు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. దేశానికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిద్ధమైన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం ఇలాంటి సమావేశం ఏది జరగలేదని తేల్చి చెప్పారు. భారత్ పాకిస్తాన్ దేశాలు బలమైన అచంచల నాయకత్వ పటిమకు తాను గర్విస్తున్నానని, ఎంతోమంది మరణానికి విధ్వంసానికి దారితీసే ప్రస్తుత దూకుడుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఇదేనని ఇరు దేశాలు గ్రహించాయని అన్నారు. ఇక ఆయన బాధ ఆయన అంబాయం ఆయనే.
ఇక నేను ఆపిన యుద్ధాన్ని, నా మాట విన్నందుకు ఇద్దరికి ధన్యవాదాలు అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తుంది. కానీ ఆ కోయిలాగలు ఊకుంటాయి, అవి శీతకాతి కుక్కలు ఎంతో ఆ కోయిలాగలు అంతా. అవి ఎప్పుడు ఏ క్షణాన ఎట్లా ఉంటుందో వాటి బుద్ధి, పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి. చూద్దాం. ఇగో మన సిపిఐ నేత కె నారాయణ లైన్లోకి వచ్చిండు. పీఓకేను ఆక్రమించకుండా శాంతి చర్చలా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆక్రమించకుండా శాంతి చర్చలకు ఎందుకు వెళ్ళారు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో యుద్ధం విరమించాలని తాను సూచిస్తే నారాయణను పాకిస్తాన్కు పంపాలని బీజేపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడిరట. ఇప్పుడు ప్రధాని మోదీని పాకిస్తాన్కు పంపాలా అని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో ఓ వీడియో విడుదల చేశారు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరమేనని, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తగిన ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలను సిపిఐ స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పాక్పై యుద్ధానికి సిపిఐ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులపై దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నట్టు చెప్పారు. ఒకప్పుడు దీని మీద ఆ మధ్యకాలంలో కె నారాయణ శరానికి వచ్చి యుద్ధం జరగకపోతే బాగుంటుందేమో, యుద్ధం ఎందుకులే అన్నట్టుగా జర్రా పెద్ద మనిషి తరీకలు మాట్లాడిండట. అట్టట ఇట్టట అని ఇక కొన్ని కోయిలాగలు ఈయన మీదకి శంగడ మింగడ ఎగినాయట. ఇప్పుడు అదే మాట ఏమంటుండు మరి? ఇప్పుడు పీఓకేను ఆక్రమించకుండా శాంతి చర్చలా? మీరు శాంతి చర్చలు ఎట్లా చేస్తారు? పీఓకేను ఎందుకు ఆక్రమించరు? అది మనది మనం తీసుకురావాలి అని నేను ఒకప్పుడు గా మాట అంటే మీరు గిట్లాంటిది. మరి ఇప్పుడు ఈ శాంతి చర్చలు ఎందుకు, ఈ కథ ఎందుకు? చేయాల్సిన పని చేయాలి కదా, పీఓకేను ఆక్రమించాలి కదా అనేది ఇప్పుడు ఆయన ఆంబాయి వెళ్ళబోసుకుంటుండు. చూద్దాం మరి ఇక రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. దా ఈనాడు మన సైనిక సత్తా చాటాం. ఇదేంటిది? హెప్సెట్ సీడీని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, యోగితా రాణా, బాలకృష్ణారెడ్డి, కిషన్ కుమార్ రెడ్డి, చిత్రంలో డిఎన్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, శ్రీదేవసేన, వెంకటేశ్వరరావు, శ్రీరామ్ వెంకటేషు, పురుషోత్తం, అజిత్ రెడ్డి. ఇగో మనం వెళ్ళాక అనుకున్నాగా నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్లో చీర్స్ చెబుతూ నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు. వాము మోతా తాగురి ఓ అందగాతలారా, ఏందనుకుంటున్నారు అదే? ఓ అమ్మా, ఈ సుందరి మనలు కలవాటైన ఏ నీరా ఎంత ముద్దుగా తాగుతురో చూడరు, ముద్దుగా తమాషగా మంచిగా ఇట్లా కొడుతురు చీర్సు. మరి పైలం మరి మీరు ఉన్నక వచ్చి ఈ కాలు తాగి అసలు మర్చిపోయారు. మరి బంగారు కిరీటం అని మీరు అక్కడ మరి బాత్కానీలు కొట్టి తెలంగాణ కలువాయిరే. ఇక రోజు ఇదే పని పెట్టిరనుకో, ఇక మరి మీ కథ ఎక్కడ పోద్దో? ఇక అసలు పక్కకు పోతుంది, ఈ కళ్ళు మీద జీవి కూస్తుంది రోజు. జర్ర పైలం మరి జర తస్మాత్ జాగ్రత్త. కళ్ళు మునిపే ఎందుకుంటున్నావు, ఒక్కసారి తాగితే ఇక అదే అలవాటు చేసుకుంటుంది. ఇదేంటి? అమరుడికి కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు. ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల సాయం ప్రకటన. ఎన్ని లక్షలు ఇస్తేంది, ఎన్ని కోట్లు ఇస్తేంది, కానీ పోయిన పానం అయితే తిరిగి రాదు. పాపం కంటికి పుచ్చట ఏడుస్తున్నారు. దేశ సేవ, దేశానికి సేవ చేసి చచ్చిపోవాలని మురళీ నాయకు ఇక మరి పట్టుబట్టి ఆ రకంగా పోయిండు. పాపం ఇక మరి పాకు వాళ్ళ ఆర్మీ చేతుల్లో పాపం అమరుడు అయ్యిండు. ఇక మరి ఆయనకు బ్రహ్మాండంగా
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసిర్రు. మొత్తానికి 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం ఇచ్చిర్రు, తండ్రికి ఉద్యోగం ఇచ్చిర్రు. కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా నా కొడుకు బతకడాయే, నా కొడుకు నా పక్కన ఉండడాయే అనేది మాత్రము పాపం వాళ్ళు కంటికి పుట్టడు ఏడ్చుకుంటా సాక్షి. హర్వతలో బాలికలు, ర్యాకుల్లో బాలురు. ప్రతి తూటాకు క్షిపణితో బదులు, ప్రతి తూటాకు క్షిపణితో బదులు అన్నట్టుగా ఎలాగ మాట్లాడుకున్న మాటే. ఇదేంటి ఇది? నేటి నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమల్లోకి కొత్త విధానం. మరో 25 చోట్ల స్లాట్ బుకింగ్స్. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్స్. అధిక రద్దీ ఉన్న ఆఫీసుల్లో అదనపు సిబ్బంది నియామకం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. క్లుప్తంగా, మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. తల్లులందరికీ వైఎస్ జగన్ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మా అంటూ ఆదివారం వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేసిండట. అమ్మ విలువ మొత్తానికి కోయాకు అర్థమైంది. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, హాయిల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా, ఆయిల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. ఈ కోయిలాకు నిన్నయాల ఇప్పుడు అమ్మ బాగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే గతంలో అమ్మకు కొలువు ఇచ్చిండు, పీకేసిండు, కొలువు పీకేసిండు. అమ్మని యాలమాలు అనలే, అమ్మని అరుచుకోలే, అమ్మని లెక్క పెట్టలే, అమ్మని కూడా దూరం చేసుకుంటూ ఆఖరొక సరకల్లా ముఖ్యమంత్రి కుర్చీకి దూరం అయ్యిండు. అందుకనే అమ్మ నవమాసాలు మోసి పెంచి పోషించి చేసి ఇంత కష్టపడ్డ అమ్మ విలువ తెలుసుకోనైతి అమ్మని నేను దూరం చేసుకుంటున్నామో అన్న కొద్దిగంతా ఎక్కడనో జర కుచ్చుకున్నంత బాధ. ఈ మొత్తానికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటా అమ్మా అమ్మా అంటూ ఇవాళ ఆయన ఎక్స్లో అమ్మ విలువ, అమ్మ గొప్పతనం, అమ్మ అంటే ఏంది, అమ్మ ప్రేమ ఎట్లా ఉంటుంది, అమ్మ అంటే బలం, అమ్మ బలం ఏంది అనేది ఇవాళ పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా మన జగనాలకు అర్థమైంది. కాబట్టి ఇవాళ అమ్మ అని ఎక్స్లో సోషల్ మీడియాలో మూత ముగించి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఇప్పటికైనా ఇక రేపు మరి తన రాజకీయ రంగంలో కూడా ముందుకు పోతుంటే అమ్మ ఆశీర్వాదం ఎప్పటికీ తీసుకుంటాడు అనేది మాత్రం మనకు తేడతెల్లమైనట్టుగా కొడుతుంది. మొత్తానికైతే గిది మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన రాయవారి శుద్ధులు, లోకం మీద ముచ్చట్లు, ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చారు, ఏంది ఏం కథ అనేది పెద్ద వార్తలు అయితే విన్నాము. ఇక మరి ఉంటా శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ANN. నమస్తే.